హాయ్ గైస్, హౌ ఆర్ యూ? రేపు ఒక వీడియో రిలీజ్ చేస్తామండి. దానికి స్టార్టింగ్ వీడియో ఇదన్నమాట. తాటిపండుతో గుజ్జు తయారు చేశానండి. ఇదిగోండి గుజ్జు. ఒక 3 కాయలు 2 అవర్స్ పట్టిందండి. ఇలా ఒక బాక్స్ గుజ్జు రావడానికి 2 అవర్స్ పట్టిందండి. 3 కాయలతో చేశానండి. ఇలా తీయాలన్నమాట గుజ్జు. ఇలా తీస్తే అప్పుడు ఇలా తయారవుతుందండి. దీంతో తాటి గారెలు, తాటి బూరెలు, తాటి రొట్టెలు, తాటి ఇడ్లీలు రకరకాలుగా చేసుకోవచ్చండి. ఆవిరి కుడుములు రకరకాలుగా చేసుకోవచ్చండి. రేపు నేను ఒక ఐటెం కానీ 2 ఐటమ్స్ కానీ చేస్తానండి. రేపు అప్లోడ్ చేస్తాను. చూడండి గైస్ ఎలా ఉంటుందో. చాలా టేస్టీ రెసిపీ అండి. మనకి ఏ సీజన్లోనే దొరుకుతాయి, ఇంకే సీజన్లోనూ దొరకవు ఇవి. కాబట్టి వీటిని ఉపయోగించుకొని టేస్టీగా రెసిపీ తయారు చేసుకుంటే, మనం ఒక ఐటెం తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని ఉపయోగించి చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీంతో మనం గారెలు, బూర్లు, ఇడ్లీలు, రొట్టెలు, ఆవిరి కుడుములు అన్ని రకాలు చేసుకోవచ్చండి. మనకు నచ్చిన రకాలు నేను రేపు చేసి చూపిస్తానండి. చాలా టఫ్ అండి ఇది. ఇలా తీయడం చాలా టఫ్ అనమాట. దీని నుంచి చాలా కష్టపడితే ఇలా తయారవుతుందండి. దీని నుంచి టేస్టీ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి. అందరూ ట్రై చేయండి. మనకి తాటికాయలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. లేదు అంటే ఇప్పుడు మార్కెట్లో కూడా కాయ 20 రూపాయలు 30 రూపాయలకి అమ్ముతున్నారండి. ఒక కాయ కొనుక్కున్నా కూడా ఒకరోజు ఒక ఐటెం చేసుకుని తినేయచ్చండి. ఒక 2 కాయలు కొనుక్కుని చేసుకోండి. చక్క ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా మంచి ఫుడ్ రెడీ అవుతుందండి. కొంచెం కష్టమైనా కూడా మన ఫ్యామిలీ కోసం ఇష్టంగా చేసుకుంటే చాలా మంచి రెసిపీ తయారవుతుందండి. ఓకే గైస్, రేపు తయారు చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ.